రోహిణిని ఈరోజు భోజనం చేయనివ్వలేదంట, మనోజ్తో మాట్లాడనివ్వలేదంట. ఏం చేస్తున్నావు ప్రభావతి అని అనేసరికి, రాగానే మీకు అదన్నీ ముట్టించేసిందా, ఇదేనా మీకు అన్నీ చెప్పింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీనా చెప్పడం ఏంటి, నాకు తెలియదా ఎవరు ఏం చేస్తున్నారో, ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదా అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే అలా చూస్తూ ఉంటుంది. నేనేం చెప్పలేదు అని చెప్పేసి మీనా అయితే అమాయకంగా ముఖం పెడుతూ ఉంటుంది. మీనా ఎందుకు చెప్తుంది, నాకు అన్నీ తెలుసు, రోహిణి తప్పు చేసింది కాదనలేదు, అలా అని తనకి శిక్ష వేసావు కదా, కొట్టావు, తిట్టావు, నానా హింసలు పెట్టావు కదా, అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని మాట్లాడుకొని ప్రభా, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటేనే కదా వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అని అనేసరికి, అయినా తను ఎలా మాట్లాడుతుందండి, ఎంత తప్పు చేసింది అసలు అని అనేసరికి, రోహిణి ఒక్కదే తప్పు చేసిందా, మనోజ్ చేయలేదా అని అనేసరికి, వాడేం తప్పు చేయలేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది. వాడేం తప్పు చేయలేదు నువ్వు ఎలా చెప్తావు ప్రభా, వాడు ఫస్ట్ ఒకసారి లక్షలు మింగేసి ఉన్నాడు, తర్వాత డబ్బులు వచ్చేటప్పుడు రోహిణి ఇంటికి ఇవ్వద్దే అన్నది అనుకో, కానీ వాడు చెప్పాలి కదా ఇంటికి ఇవ్వాలి అని, కానీ వాడు చెప్పకుండా వాడు కూడా రోహిణితో పాటు వత్తస్ పాడాడు కదా, పునః అందరికీ చెప్పకపోయినా నీకైనా చెప్పాలి కదా, నీతో చాలా దిగుగా ఉంటాడు కదా అని అంటూ ఉంటాడు సత్యం అలా అనేసరికి, ప్రభావతి అయితే రోహిణి చెప్పొద్దని చెప్పిందంటండి, అందుకే చెప్పలేదు, వాడికి ఏం తెలియదు అని మనోజ్ని అంటూ ఉంటుంది. అమాయకులు ఎప్పుడు ఆ విషయాలు దాచుకోలేరు ప్రభా, ఎవరికో ఒకరికి చెప్తే కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, కాబట్టి మనోజ్ నీకైనా చెప్పాలి కదా, నీకు చెప్పకుండా మనోజ్ కూడా తప్పు చేశాడు కదా, మరి మనోజ్ని ఖండించకుండా రోహిణిని ఒక్కదాన్ని తప్పు చేశావని నిందిస్తున్నావేంటి, ఇద్దరూ తప్పు చేశారు, ఇద్దరిని శిక్షించాలి, ఇద్దరిని మనిషిని ఒకళ్ళనే శిక్షించడం అస్సలు పద్ధతిగా లేదు అని అంటూ ఉంటుంది. నేను న్యాయంగానే ఇచ్చేశాను, అయినా తనకి ఎంత ధైర్యం ఉంటే డబ్బులు ఇంటికి ఇవ్వకుండా వాళ్ళ నాన్న సంపాదించినట్లుగా తెచ్చి ఇంట్లో పెట్టింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. రోహిణి ఏది చేసినా ఎలా చేసినా తనకి మనోజ్ కూడా వత్తస్ పాడాడు కదా, మనోజ్ కూడా సపోర్ట్ చేశాడు కదా అని అంటూ ఉంటుంది. అనేసరికి, అవునా అత్తయ్య, మీరు నమ్మునా నమ్మకపోయినా ఖచ్చితంగా రోహిణిది ఒక్కదానిది అయితే తప్పు కాదు, మీరు ఆ విషయం అర్థం చేసుకుంటే మంచిది అని అంటూ ఉంటుంది మీనా. అవును ప్రభా, వాళ్ళిద్దరిని మాట్లాడుకోనివ్వు, వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, వాళ్ళిద్దరు మాట్లాడనివ్వకుండా ఉంటే మనకు మహాపాపం చుట్టుకుంటుంది, నీకు అర్థం అవ్వడం లేదా అని సత్యం అంటూ ఉంటాడు. ప్రభావతి అయితే అలా తలదించుకుంటూ ఉంటుంది. ఇప్పటికైనా వాళ్ళిద్దరి మధ్య గోడలు తీయవా అని చెప్పేసి గట్టిగా అడిగేసరికి ప్రభావతి అయితే సత్యం వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.